సహజంగా మనకి నేనేమన్నానంటే ఈ 3-4 మీరు ఐటీ ఎగ్జామ్షన్స్ పెంచుకుంటూ వచ్చారు, సంతోషం. అలాగే కొన్ని సెక్టార్స్కి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీల మీద కొన్నిటి మీద కంప్లీట్గా కస్టమ్స్ సుంకాలన్నిటి తీసేస్తా ఉన్నామని చెప్పారు. కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పారు. ఇవన్నీ చెప్తూ కూడా మౌలికంగా కేటాయింపులు విద్యా ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున కనీసం మన దీనిలో ఒక 2% అన్నా సరే ఆరోగ్యం మీద ఉండాలని చెప్పి చాలామంది నిపుణులు చెబుతారు. బడ్జెట్లో అలొకేషన్స్ 50 లక్షల కోట్ల ఆ బడ్జెట్లో 50 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 1,26,000 కోట్ల విద్య మీద 1,00,000 కోట్ల కంటే లోపే ఆరోగ్యం మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నట్టుగా, అవి కూడా పథకాలకే ఈ ఆయుష్మాన్ భారత్ వీటికి సంబంధించిన పథకాల మీద ఖర్చు పెడుతున్నట్టు కనపడుతోంది. ఎందువల్ల వీటి నిజంగా ఈ బడ్జెట్ మధ్యతరగతికి అయితే మీరు అన్నట్టుగా అనేక రాయితీలు ఫస్ట్ టైం మధ్యతరగతిని ఫోకస్ చేసిన ఇది కనపడుతున్నది. బట్ పారిశ్రామిక వర్గాలు కానీ పేదలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేదలకి నరేగా పెంచింది కానీ లేకపోతే వ్యవసాయ రంగానికి భారీగా ఏం కేటాయింపులు ఏమున్నాయో, నరేగా డేస్ పెంచుతున్నది కానీ అలాంటివి కూడా ఏమి లేవు. ఉపాధి పేదరికం పోవటానికి వీటి మీద ఉపాధి కల్పనకు సంబంధించి కానీ ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరన్న సెక్టార్స్ అన్ని కూడా ఎక్కువగా స్టేట్ ఇన్వాల్వ్మెంట్, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి. చాలా వరకు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ కానీ చాలా వరకు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలుగుతుంది కానీ అడ్మినిస్ట్రేషన్ లో మాత్రం ఎక్కువగా చేయలేదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కలిపితే జీడిపిలో % బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఇవి రెండింటి పైన కూడా స్టేట్ గవర్నమెంట్ మాక్సిమం కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకాలతో పాటుగా. అదే మరి మీరు అన్న వ్యవసాయం కూడా ఏంటంటే అది కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కాన్స్టిట్యూషన్ ప్రకారం. సెంట్రల్ గవర్నమెంట్ కు ఎలాంటి ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ చేయాలనే అవకాశం లేదు. కాబట్టి ఈ సెక్టార్స్ లో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పాత్ర పోషిస్తుందో అంతకంటే ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్లనే మంచి ప్రయోజనాలు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసినప్పుడే ఒక వినియోగదారులు కానీ ఒక ప్రజలకు కానీ వ్యవసాయాలకు కానీ మంచి ప్రయోజనం చేయకూడే అవకాశం ఉంటుంది. అట్లాగే సార్ హనుమాన్ గారు, అంటే ఎంఎస్ఎంఎల్కి సంబంధించి కూడా ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నది ఎంఎస్ఎంఎల్ అని చెప్పి. దానికి ఇక్కడ కూడా చెప్పారు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు రుణాలు తీసుకునే ఫెసిలిటీ పెంచుతున్నాం అన్నారు. కానీ బ్యాంకులు ఇవ్వట్లేదు, కొలాటరల్ సెక్యూరిటీ లేదన్నది ఎప్పటి నుంచో వాళ్ళు ముత్తుకుంటారు. నిన్న మొన్న కూడా నాకెవరో ఈవెన్ స్టార్టప్స్కి 20 కోట్ల దాకా అని చెప్తున్నారు. కానీ 1 కోటి రూపాయలు ఆల్రెడీ 3-4 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా నడుతున్న స్టార్టప్స్కి కూడా 1 కోటి రూపాయలు బ్యాంకు లోన్ కావాలన్నా కొలాటరల్ లేనిది ఇవ్వని పరిస్థితి కనపడుతుంది. హనుమాన్లు గారు, ఎలా అంటే ఈ మన ఫోటోగ్రఫీకి సంబంధించిన చెప్పండి హనుమాన్. బ్యాంకులకి ఏంటంటే చాలా వరకు సార్ బ్యాంకులన్నీ కూడా డిపాజిటర్స్ మనీ కాబట్టి ఆ డిపాజిటర్స్ కు ప్రొటెక్షన్ రక్షణ ఇవ్వాలంటే లోన్స్ కూడా సెక్యూరిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చిన్న లోన్స్ కి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న లోన్స్ కి పెద్దగా సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వడం బ్యాంక్ లిబర్ గా ఉంటుంది. కానీ అయితే పెద్ద లోన్స్ 10 lakhs లోన్స్ 20 lakhs లోన్స్ ఉంటే గవర్నమెంట్ కంపల్సరీ బ్యాంక్స్ కూడా వాళ్ళకు ఆదాయం ధృవీకరణ తీసుకోవడము, ఆస్తుల సెక్యూరిటీ తీసుకోవడము కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే డిపాజిటర్స్ కు వచ్చే డిపాజిట్ ఒక సెక్యూరిటీ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా లిబరల్ గా ఉండాలి, కానీ టోటల్ గా సెక్యూరిటీ లేకుండా ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. నేనంటుంది అదే సార్, అంటే కొత్తగా పెట్టిన స్టార్టప్స్ కదా, ఆల్రెడీ 5-6 ఏళ్ల నుంచి పనిచేస్తూ టర్న్ ఓవర్ పెంచుకుంటూ వాళ్ళ ప్రాఫిట్స్ పెంచుకుంటూ ఎక్స్పాన్షన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా లోన్లు అందట్లేదు అన్నది నేను వింటున్న మాట సార్. మామూలుగా అది స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అని కాదు, బట్ ఇవాళ అది 20 కోట్ల దాకా స్టార్టప్స్కి అలాగే ఎంఎస్ఎంఈలకి 10 కోట్ల దాకా పెంచుతున్నట్టు చెప్తున్నారు. నిజంగా ఇది వాళ్ళకి బెనిఫిట్ చేస్తుందా? కొలాటరల్ ఉంటే మామూలుగా ఎవరికైనా ఇస్తారు. ఒక పరిశ్రమ నడిపి రిస్క్ తీసుకొని నడుపుతున్న దానిలో కొలాటరల్ ఉంటే ఇవ్వటంలో పెద్ద విశేషం ఏముంది హనుమాన్ గారు? చూడండి చాలా ఎంఎస్ఎంఈ అయితే ఉన్నాయా లోన్స్ ఇచ్చారా బ్యాంక్స్ ఇచ్చారు కదా, ఎంఎస్ఎంఈ లోన్స్ 90% ఎంఎస్ఎంఈస్ కి 2 times సెక్యూరిటీ ఉంది లోన్స్ కి. అలాంటి వాటికి కూడా ఇంకా లోన్ ఇవ్వాలంటే కూడా కానీ ఆ లోన్స్ మీద ఎన్పిఏ రికవరీ ప్రొసీడింగ్స్ పెట్టేసి అలా చాలా సీనియర్ రికవరీ ప్రొసీడింగ్స్ పెడుతున్నారు. నేనేమనేది ఏంటంటే ఎంఎస్ఎంఈ లోన్స్ ఎక్కడైతే ఫుల్లీ సెక్యూర్డ్ ఉన్నాయో వాటికి ఎన్పిఏ సప్లై చేయకూడదు, అవసరం లేదు. ఎందుకంటే అది సెక్యూరిటీ రేట్ అయినా మాత్రం రిస్క్ లేదు బ్యాంకర్స్ కి. ఇప్పుడు టైం ఇవ్వండి వాళ్ళకి.
కాబట్టి ఎంఎస్ఎంఈకి ఎప్పుడైతే సెక్యూర్డ్ ఉంటుందో లోన్ కి అప్పుడు మీరు ఎన్పిఏ చేయాల్సిన అవసరం లేదని ఒక ప్రపోజల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి సరిగ్గా ఎంఎస్ఎంఈలో చాలా మార్కెటింగ్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి, రిసీవబుల్ సెకండ్ ప్రాబ్లం. ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ లో తీసుకొచ్చే అమెండ్మెంట్ వల్ల 45 రోజుల్లో కంపల్సరీ కొనుగోలుదారు పేమెంట్ చేయాలని రావడం వల్ల చాలా మంది ఎంఎస్ఎంసీకి 80% ఎంఎస్ఎంసీకి ప్రయోజనం చేకూరింది. దాని ద్వారా ఎన్పిఏ తగ్గింది, మంచి వాళ్ళకు క్యాష్ ఫుల్ అయిపోయాడు. చాలా మందికి 80% బెనిఫిట్ అయ్యాది, ఒక 20% ఎఫెక్ట్ అయింది, కానీ 80% మాత్రం సక్సెస్ఫుల్ గా వ్యాపారం చేసుకోగలుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఓకే సార్ విఠల్ గారు, ఇక్కడ ఇంకో